హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. ప్రేరణ సిద్ధార్థ్ కుమార్ విశ్వనాథ్తో కలిసి విశ్వనాథ్ ప్రాపర్టీ చూసేందుకు వస్తారు. విశ్వనాథ్, మీరు కెఫే పెట్టడానికి ఇల్లు సరిపోతుందా అని అడుగుతాడు. ప్రేరణ, బ్రహ్మాండంగా సరిపోతుంది సార్ అంటుంది. కుమార్, 2 రోజుల్లో దీని రంగు రూపు మార్చేస్తాము అంటూ ఉంటే సిద్ధార్థ్, లేదురా, ఇది సార్ ప్రాపర్టీ, దీన్నేమీ మార్చకూడదు, ఇలాగే ఉంచాలి, కానీ అందరూ అట్రాక్ట్ అయ్యేలా డిజైన్ చేయాలి అంటాడు సిద్ధార్థ్. విశ్వనాథ్, మా ఆవిడకి ఇష్టమని కొన్న ప్రాపర్టీ ఇది, తన పరిస్థితి మీకు తెలుసు కదా, దీన్ని మేము వాడట్లేదు, ఇలా ఉండిపోయింది, కనీసం మీకైనా ఉపయోగపడుతుందని ఇస్తున్నాను అంటాడు. సిద్ధార్థ్, చాలా థ్యాంక్స్ సార్ అంటాడు. ప్రేరణ, మీ మేలు మర్చిపోలేం సార్ అంటూ ఉంటే విశ్వనాథ్, థ్యాంక్స్ అక్కర్లేదు, మీ పట్టుదలని సడలనివ్వకండి, చేసే పని మీద ఏకాగ్రత పెట్టండి, మీరు చేయాలనుకున్న ఈ వ్యాపారం మీ ఆకలి తీర్చొచ్చు, కానీ చదువు మీకు బంగారు భవిష్యత్తునిస్తుంది, అది మర్చిపోకండి అంటాడు. ప్రేరణ, తప్పకుండా సార్, మీ మాటను తూచా తప్పకుండా పాటిస్తాం అంటుంది. సిద్ధార్థ్, మీరు చేసిన సహాయానికి మా సక్సెస్తోనే థ్యాంక్స్ చెప్తాం సార్ అంటాడు. విశ్వనాథ్, ఆల్ ద బెస్ట్ అంటాడు. మీరు చూసి వెళ్ళండి అని చెప్పి విశ్వనాథ్ వెళ్ళిపోతాడు. ప్రేరణ, ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను అస్సలు ఊహించలేదు తెలుసా అంటుంది. సిద్ధార్థ్, కానీ నా సంతోషంలో మీ పార్ట్నర్షిప్ ఉంటుందని నేను అసలు ఊహించలేదు అంటూ హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు. కుమార్, నవ్వుకున్నది చాలు, ముందు కెఫేని మీరు అనుకున్నట్టు డిజైన్ చేయాలి అంటే ఏమేం కావాలో ఆలోచించండి అంటాడు. ప్రేరణ, అందరిలా కాదు, మనం డబ్బు ఖర్చు కాకుండా ఈ కెఫేని అందంగా రెడీ చేయాలి అని అంటూ ఉంటే కుమార్, ఇంకా నయం, కాఫీ పొడి లేకుండా కాఫీ తయారు చేయాలని అనలేదు అంటాడు. సిద్ధార్థ్, కుమార్ని ఊరుకోమని చెప్పి మనం అనుకున్నట్టు స్టడీ కేఫ్ని బాగా డిజైన్ చేద్దాం అంటాడు. స్టూడెంట్స్కి కంఫర్ట్స్ ఇద్దాం, వాళ్ళకు చదువు అంటే బోర్ అనుకోకూడదు, మన కెఫేలో చదువుకి ప్రిపేర్ అవ్వాలి అనుకోవాలి అంటాడు. కుమార్, ప్రేరణ అలాగే అంటారు. ఇక ఐశ్వర్య, ఇందిర బయటకు వెళ్ళినందుకు కోపంగా ఉంటుంది. ఇంట్లోకి వచ్చిన ప్రేరణ ఏమైందని ఐశ్వర్యను అడుగుతుంది. ఐశ్వర్య ఇందిర బయటకు వెళ్ళిన విషయం చెప్పడంతో, నేను వెళ్ళొద్దన్నాను, వెళ్ళనని చెప్పింది కదా అని అడుగుతుంది. ఐశ్వర్య మాట మీద నిలబడే మానసిక స్థితిలో ఉందా మన అమ్మ అని అడుగుతుంది. నీ ముందు తలాడించింది, నువ్వు వెళ్ళగానే వెళ్ళిపోయింది, వద్దు వద్దు అని మొత్తుకున్నాను, వింటే కదా అంటూ ఇంతలో ఇందిర ఇంట్లోకి రావడం చూసి అదుగో వచ్చింది అంటుంది ఐశ్వర్య. ప్రేరణ ఇందిరను ఎందుకు వెళ్ళావని నిలదీస్తుంది. అసలు మమ్మల్ని ఏం చేద్దామనుకుంటున్నావమ్మా? వాళ్ళ చేతుల్లో చావాలనుకుంటున్నావా? చచ్చి మమ్మల్ని అనాథల్ని చేయాలనుకుంటున్నావా? ఎందుకు ఇంత మోసం చేయాలనిపించింది? నా బాధను పెడచెవిన పెట్టాలనిపించింది, ఎందుకు మమ్మల్ని నట్టేట ముంచాలనిపించింది? చెప్పమ్మా చెప్పు అంటూ అరుస్తుంది ప్రేరణ. ఇందిర, నేనెవరిని మోసం చేయట్లేదు అంటుంది. మీ నాన్నను కాపాడుకోవాలనుకుంటున్నాను అని అంటూ ఉంటే సుధాకర్ ఇందిరను ఆగమంటాడు. ఇందిర, నువ్వు ఉండరా అంటూ, ఇప్పటికైనా మీ నాన్నను ఆరోగ్యంగా తీసుకుని రావాలనుకుంటున్నాను, మీ నాన్న పరిస్థితి ఎలా ఉందో తెలిస్తే మీరు తట్టుకోలేరు అంటుంది. ప్రేరణ, నాన్న పరిస్థితి నాకు తెలియకపోవడం ఏమిటి? ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు అంటుంది. దేవుడు మనల్ని చిన్నచూపు చూశాడు, కొన్నాళ్ళు నాన్న మంచానికే పరిమితం కావాల్సి వస్తుంది, కానీ ఎన్నో రోజులు కాదు, అతి త్వరలోనే నాన్న మామూలు మనిషి అవుతారు, మన ముందుకు వస్తారు, అది తెలిసి కూడా నువ్వు చేసేదేముందమ్మా అని అడుగుతుంది ప్రేరణ. ఇందిర ఏడుస్తూ, ఎప్పటికీ మీ నాన్న మామూలు మనిషి కారు, ఆ గణాగాడు కానివ్వడు అంటుంది. ప్రేరణ ఐశ్వర్య ఇందిర మాటలు విని షాక్ అవుతారు. ప్రేరణ, ఏం మాట్లాడుతున్నావు అంటుంది. ఇందిర, కళ్ళారా చూసిన నిజం మాట్లాడుతున్నాను, అక్కడ మీ నాన్నను ఎవరూ పట్టించుకోవడం లేదు, సరికదా, కనీసం ఆయనకు సరైన వైద్యం కూడా అందకుండా చేస్తున్నారు, మీ నాన్నకు మందులు మార్చి ఇస్తున్నారు, అందించాల్సిన వైద్యం ఆపేశారు, నాకు అనుమానం వచ్చి రిపోర్ట్స్ పట్టుకుని డాక్టర్ని కలిస్తే నా గుండె పగిలేనిసార్లు చెప్పాడు అంటుంది. సుధాకర్, అవునమ్మా, ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాం అంటాడు. ప్రేరణ, డాక్టర్ ఏం చెప్పారు మామయ్య అని సుధాకర్ని అడుగుతుంది. ఇందిర, ఇన్నాళ్ళుగా కేవలం ఆయన బ్రతకడానికి మాత్రమే మందులు ఇస్తున్నారు, ఆయన మెదడు పనిచేసి ప్రపంచాన్ని గుర్తుపట్టాలని, లేచి నడవాలని, ఆరోగ్యాన్ని బాగుపడాలని మాత్రం ఏ మందులు ఇవ్వట్లేదు, ఎందుకో తెలుసా? మీ నాన్న ఆరోగ్యం బాగుపడి గొంతు విప్పితే
మీరు ఆయన పిల్లలని ఈ ప్రపంచానికి చెప్తారని, ఆయన మీ తండ్రిని ఈ సమాజానికి తెలిసిపోతుందని, అందుకే ఆయనకు తప్పుడు వైద్యం చేస్తూ జీవితాంతం మీ నాన్నను మంచానికి పరిమితం చేయాలని వాడు కుట్ర చేశాడు. ఇదంతా నాకెలా తెలిసింది? వాడి దారుణాలు ఎలా బయటపడ్డాయి? నేను తెగించి పని మనిషిగా వెళ్ళడం వల్ల, నీ మాట కాదని మీ నాన్నను కలవడం వల్ల. నేను వెళ్ళి ఉండకపోతే మీ నాన్నకు ఎంతటి అన్యాయం జరుగుతుందో మీకు తెలిసేదా? ఇప్పుడు చెప్పు, నేను వెళ్ళడం తప్ప, మీ నాన్నకు సేవ చేయాలనుకోవడం తప్ప? ఇంత జరిగాక మీ నాన్నను వదిలి ఎలా ఉండగలను అని అడుగుతుంది ఇందిర. ప్రేరణ, వాళ్ళు అంత నీచానికి దిగజారుతూ ఉంటే ఇన్నాళ్ళు నాకెందుకు చెప్పలేదమ్మా అని అడుగుతుంది. ఇందిర, వాళ్ళ దాష్టీకం నాకు తెలియడానికే చాలా టైం పట్టిందమ్మా అంటుంది. ప్రేరణ వెళ్ళబోతూ ఉంటే ఇందిర, ఎక్కడికి ప్రేరణ అని అడుగుతుంది. ప్రేరణ, అక్కడికే, ఈరోజు వాళ్ళు నేను తేల్చుకుంటాను అంటుంది. సుధాకర్, వద్దు ప్రేరణ, వాళ్ళ గురించి నీకు తెలుసు అంటాడు. ఇన్ని రోజులు మా నాన్నని కలుస్తున్నాను, మాట్లాడుతున్నాను అనుకున్నాను, కానీ వాళ్ళ అరాచకాన్ని తెలుసుకోలేకపోయాను. ఆ పని మా అమ్మ చేసింది మామయ్య. తెలిసాక ఒక్క నిమిషం ఆలస్యం చేసినా మా నాన్న మాకు దక్కడు, వెళ్ళి తీరాలి మామయ్య అంటుంది. ఇందిర, వద్దమ్మా, వాళ్ళతో గొడవ పడడం మంచిది కాదని నువ్వే చెప్పావు కదా, ఇప్పుడు నువ్వు వెళ్తే వాడు ఎంతకైనా దిగజారుతాడు అంటుంది. సుధాకర్, అవును ప్రేరణ, ఈ విషయం వాళ్ళకు తెలియదమ్మా, నువ్వు వెళ్ళి చెప్తే వాడు ఒప్పుకోకపోగా వాడు రాక్షసుడవుతాడు అంటాడు. ప్రేరణ, అక్కడ ఉన్నది నా తండ్రి మామయ్య అంటుంది. ఈ ఊరు వచ్చింది, ఈ బ్రతుకీడిస్తుంది ఆయన కోసం, ఆయన మాట కోసం. ఇప్పుడు ఆయన మాటనే మనకు దూరం చేస్తాను అంటే ఓర్చుకునే ఓపిక నాకు లేదు మామయ్య, ఎవరికీ భయపడే ప్రసక్తే లేదు అంటుంది. సుధాకర్, నేను కూడా నీతో వస్తాను పదమ్మా అంటాడు. ప్రేరణ, నాతో ఎవరూ రావద్దు, నేనే వెళ్ళాలి అని చెప్పి ప్రేరణ డాక్టర్ని తీసుకుని గణేష్ ఇంట్లోకి వస్తుంది. డాక్టర్ని రాజశేఖరం రూమ్ లోపలికి తీసుకెళ్తూ ఉంటుంది ప్రేరణ. ఈశ్వరి ప్రేరణను ఆపి ఎక్కడికి అంటుంది. ప్రేరణ, డాక్టర్తో వచ్చానని చూస్తున్నారుగా అంటుంది. ఈశ్వరి, మళ్ళీ ఎందుకు వచ్చావు? నా ఇంటి చుట్టూ వాచ్మెన్ డ్యూటీ ఏమైనా చేస్తున్నావా అని అడుగుతుంది. ప్రేరణ, అంత అవసరం నాకు లేదు, కానీ మా నాన్న ఎంత ఆరోగ్యంగా ఉన్నారో తెలుసుకోవాల్సిన అవసరం మాత్రం నాకుంది అంటుంది. ఈశ్వరి, నా భర్త ఆరోగ్యం గురించి నువ్వేంటే తెలుసుకునేది అని అడుగుతుంది. ప్రేరణ, నీకు తెలుసుకునే టైం లేదు కదా, నా భర్త అని చెప్పుకుంటే సరిపోదు, ఆ భర్త బాగోగులు కూడా చూడాలి, అది నీ వల్ల కావడం లేదు కదా, అందుకే డాక్టర్ని తీసుకుని మరీ వచ్చాను అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన గణేష్ ప్రేరణ మాటలు విని షాక్ అవుతాడు. ఈశ్వరి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మెదడు పనిచేస్తుందా అని అడుగుతుంది. ప్రేరణ, బాగా పనిచేస్తుంది అంటుంది. మా నాన్న మంచం పట్టి 2 నెలలు దాటినా ఏ ఇంప్రూవ్మెంట్ లేదు, ఎందుకు అలా జరుగుతుంది? అసలు మా నాన్నకు సరైన ట్రీట్మెంట్ అందుతుందా లేదా అని తెలుసుకోవాలని ఇక్కడికి వచ్చాను అని అంటూ ఉంటే గణేష్, మా నాన్న గురించి ఆలోచించడానికి నువ్వెవరే అని అడుగుతాడు. ప్రేరణ, నేనెవరో తెలియకుండానే ఇన్ని రోజులు మీ ఇంట్లోకి రాణిస్తున్నారా అని అడుగుతుంది. గణేష్, అదే నేను చేసిన పెద్ద తప్పు అంటాడు. మా నాన్న పేరు నీ నోట పలికిన రోజే నీ నోరు మూయించాల్సింది కానీ అని అంటూ ఉంటే ప్రేరణ, నువ్వు తప్పు చేయలేదు, చేసిన తప్పుని నెమ్మదిగా ఒప్పుకుంటున్నావు, ఇది చాలా మంచి పరిణామం అంటుంది. గణేష్, ఏంటే వాగుతున్నావు అంటాడు. ప్రేరణ, నేను ఇక్కడికి గొడవ పడడానికి రాలేదు, మా నాన్నకు ఎలాంటి ట్రీట్మెంట్ జరుగుతుందో తెలుసుకోవడానికి వచ్చాను అంటుంది. గణేష్, మా నాన్నకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో నాకు బాగా తెలుసు, మర్యాదగా వచ్చిన దారిని వెళ్ళిపో అంటాడు. ప్రేరణ, ఎందుకంత కంగారు పడుతున్నావు? ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? అంటే తండ్రి విషయంలో ఏదైనా తప్పు చేస్తున్నావా అని అడుగుతుంది. గణేష్, మా నాన్న ఆరోగ్యం విషయంలో నేను తప్పు చేయడం ఏమిటి? నోరు జాగ్రత్త అంటాడు. ప్రేరణ, అలాంటప్పుడు ఎందుకంత ఉలుకు? మా నాన్నని డాక్టర్కి చూపించి నా పని నేను చేసుకుని వెళ్ళిపోతాను, లేదంటే అని అంటూ ఉంటే గణేష్, ఏం చేస్తావంటూ అరుస్తాడు. ఈశ్వరి గణేష్ని ఆగమంటూ ఉంటే గణేష్ ఈశ్వర్ని ఆపి ప్రేరణతో, మా నాన్నను నువ్వు తీసుకొచ్చిన డాక్టర్కి చూపించడం కాదు, నువ్వు కూడా మా నాన్నను చూడడానికి వీల్లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో ముందు అంటాడు. ప్రేరణ, నువ్వు పొమ్మంటే పోయేదాన్నైతే, నువ్వు భయపెడితే భయపడేదాన్నే అయితే అసలు ఈ హైదరాబాద్లో అడుగు పెట్టేదాన్నే కాదు అంటుంది. మా నాన్న ఆరోగ్యం విషయంలో నువ్వు ఏ తప్పు చేయకపోతే మా నాన్నను డాక్టర్కి చూపించనివ్వు, లేదా ఏదో కుట్ర చేస్తున్నామని భావించాల్సి వస్తుంది అంటుంది ప్రేరణ. ఈశ్వరి, ఏంటే కుట్ర చేసేది? ఎలా కనపడుతున్నాం నీ కంటికి? మీరు గాలికి పుట్టారేమో, అసలు తండ్రంటే ఏంటో మీకు తెలియదేమో, నా కొడుకు మీలా కాదు,
రాజశేఖరం కడుపున పుట్టాడు. తండ్రి కంటే తండ్రి పేరుని మోస్తూ పెరిగినవాడు. అలాంటి మేము నా భర్తకు సరైన వైద్యం చేయించట్లేదనడానికి నీకు సిగ్గుగా లేదా అని అడుగుతుంది. ప్రేరణ, మీరన్న మాటలకు నాకేం కోపం రావట్లేదు, నవ్వొస్తుంది. నాకు అర్థం కాక అడుగుతున్నాను. డాక్టర్ని తీసుకొస్తే మీరెందుకు ఇంత భయపడుతున్నారు అని అడుగుతుంది ప్రేరణ. గణేష్, ఎవరే భయపడేది, నువ్వు మాకు పూచిక పుల్లతో సమానం అంటాడు. ప్రేరణ, అంటే మీకు భయం లేదా, మీ నాన్నకు సరైన ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నామన్న నమ్మకం ఉందా అని అడుగుతుంది. గణేష్, ఉంది అంటాడు. ప్రేరణ, మీకు అంత నమ్మకం ఉంటే డాక్టర్తో ఒకసారి చెకప్ చేయనివ్వండి అంటుంది. గణేష్, అవసరం లేదు, అందుకు నేను ఒప్పుకోను, నోరు మూసుకుని వెళ్ళిపో ముందు అంటాడు. ఈశ్వరి గణేష్ని ఆగమని చెప్పి ప్రేరణతో, మా గురించి నీకు తెలియకపోవచ్చు, కానీ మేమేంటో మాకు తెలుసు. నమ్మకం గురించి మాట్లాడుతున్నావు కదా, ఆ నమ్మకంతోనే చెప్తున్నాను. ఆ డాక్టర్ని నా భర్త దగ్గరకు తీసుకెళ్ళి చెకప్ చేయించు అంటుంది. గణేష్ షాక్ అవుతూ అమ్మా అంటాడు. ఈశ్వరి, ఇది కూడా మనకు పరీక్షేరా, నీకు నాకు మీ నాన్న మీద ఉన్న ప్రేమేంటో వాళ్లకు కూడా తెలియాలి కదా అంటుంది. ప్రేరణ థ్యాంక్ యూ అంటూ డాక్టర్తో వెళ్ళబోతూ ఉంటుంది. ఈశ్వరి ఒక కండిషన్ అంటుంది. ఆయనకు మేము సరైన ట్రీట్మెంట్ చేస్తున్నామని డాక్టర్ తేల్చి చెప్తే నువ్వేం చేస్తావు? ఇక ఈ ఇంటికి, నా భర్తకు, నీ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని ఒప్పుకొని మళ్ళీ కనిపించకుండా ఈ ఊరు వదిలి వెళ్ళిపోతారా అని అడుగుతుంది ఈశ్వరి. ప్రేరణ ఆ కండిషన్కి ఒప్పుకుంటున్నాను అంటుంది. డాక్టర్ని వెళ్ళి చెకప్ చేయమని చెప్పి తను కూడా డాక్టర్తో పాటు వెళ్తే తనే డాక్టర్తో ఆ నిజం చెప్పించినట్టు వాళ్ళు అనుకుంటారు అంటుంది. డాక్టర్ రాజశేఖరం దగ్గరికి వెళ్ళి చెకప్ చేసి హాల్లోకి వస్తాడు. డాక్టర్ సైలెంట్గా ఉండడంతో ప్రేరణ, మీరు ఎవరికీ భయపడక్కర్లేదు, చెప్పండి అని అడుగుతుంది. ఈశ్వరి, ఆయన ఇంకేం చెప్తారు, నువ్వు అనుకున్నదొకటి అయిందొకటి. నువ్వు మా వ్యక్తిత్వాన్ని తప్పు పట్టావు, ఇప్పుడు చతికిల పడ్డావు, మా మీద అనుమానపడ్డావు. డాక్టర్ సైలెంట్గా ఉన్నారు అంటే నా భర్తకు మేము సరైన వైద్యం చేస్తున్నామనే కదా అంటూ ఇక కండిషన్ ప్రకారము నువ్వు నీ ఫ్యామిలీ ఊరొదిలి వెళ్ళిపోవాలి అంటుంది. గణేష్ ప్రేరణతో, ఏం చూస్తున్నావు, మా అమ్మ చెప్పింది వినపడలేదా అని అడుగుతాడు. ప్రేరణ ఆగండి అంటూ డాక్టర్తో, డాక్టర్ మీరేమీ మాట్లాడరేంటి, చెప్పండి ప్లీజ్ అంటుంది. డాక్టర్ ఏం మాట్లాడాలో ఎలా చెప్పాలో అర్థం కాక సైలెంట్గా ఉన్నానమ్మా అంటాడు. 2 నెలల నుంచి పేషెంట్కి సరైన ట్రీట్మెంట్ జరగట్లేదు. ఇన్ని రోజులుగా పేషెంట్ ప్రాణాలతో ఉండడానికి టాబ్లెట్స్ ఇస్తున్నారు. ఆయన లేచి నడవడానికి, మాట్లాడడానికి ఏ మందులు ఇవ్వలేదు అని అంటూ ఉంటే ఈశ్వరి, డాక్టర్ ఏమంటున్నారు మీరు అని అడుగుతుంది. డాక్టర్ అవును మేడం అంటాడు. ఆయన బ్రెయిన్ రోజు రోజుకి డల్ అయిపోతుంది. ఒంట్లో స్ట్రెంత్కి మెడిసిన్ ఇస్తున్నారు కానీ బ్రెయిన్ యాక్టివేట్ అవ్వడానికి ఏ ప్రయత్నము జరగలేదు అని డాక్టర్ అంటాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.